ఇంతకాలం ఈ విషయం తెలియక చాలా టేస్ట్ మిస్ అయ్యామండి. ఇంతకీ ఏం టేస్ట్ అనుకుంటున్నారా? నిన్న సాయంత్రం మా ఇంట్లో కూర అయిపోయిందండి. టైంకి వండుదామంటే కూరగాయలు ఏమీ సరిపోలేవండి. అయితే నేనేం చేశానంటే అన్ని కొంచెం కొంచెంగా ఉంటే అన్ని కలిపి కూర వండేసానండి. ఇంతకీ ఏమేం కూరగాయలు కలిపి వండానంటే 2 టమాటా, 1 ఆలుగడ్డ, 1 క్యాప్సికం, కొంచెం క్యాలీఫ్లవర్ కూడా ఉంటే వేసానండి. అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసాను. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైన తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను, 1 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసానండి. క్యాప్సికం, టమాటా తొందరగానే ఉడికిపోతాయి కదా, అందుకే ముందు ఆలు వేసాను. క్యాలీఫ్లవర్ కూడా వేడి నీళ్ళల్లో కాసేపు ఉడికించి తీసాం కాబట్టి అవి కూడా లాస్ట్ లో వేసుకోవచ్చండి. ఆలుగడ్డలు వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆలుగడ్డల్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆలుగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికం, టమాటా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికం, టమాటా ఒక 50% ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా మనము వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1.5 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ఉప్పు వేసానండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ కు తగినట్టుగా వేసుకోండి. అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీకు కొంచెం కూర గ్రేవీగా కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు, లేదంటే ఇలానే ఫ్రై చేసుకోవచ్చు అండి. నేనైతే గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకున్నానండి. నీళ్లు పోసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికం క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినట్టే. ఇంతకీ ఈ కూరకి పేరేం పెట్టాలో కూడా మీరే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా కొంచెం కొంచెంగా కూరగాయలు ఉన్నప్పుడు అన్ని కలిపి వండారా కామెంట్ చేయండి. నిజంగా ఈ కూర అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఒక రైస్ కే కాదు, పూరి చపాతి దేనికైనా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.